నిన్న ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? పొద్దున్న లెగిసానండి, పలానా తిన్నానండి, పలానా వాడితో మాట్లాడానండి, పలానా పని చేశానండి. రేపు ఏం చేస్తారంటే ఏమండి? రేపు ఏం చేస్తారో మనకు తెలియదండి. అంటే జరగబోయేది కనబడంది తాను చూసినట్టుగా, తాను విన్నట్టుగా ఆయన ముందుగానే చెప్తున్నాడు. ఎవరికి సాధ్యమండి ఇది? దేవునికే సాధ్యము. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. చెప్పండి గట్టిగా, సర్వజ్ఞాని. రేపటిది తెలిసినవాడు. సర్వజ్ఞానా కాదా? ఎవరికి రేపటి తెలుస్తుందండి? ఈనాడు జరగబోయేది చెప్పేవాళ్ళు భూమి మీద చాలా మంది బయలుదేరిపోయారండి. ఏం చెప్పేది? జరగబోయేది చెప్పేవాళ్ళు చాలా మంది దాన్ని నమ్మేవాళ్ళు కూడా బయలుదేరిపోయారండి. దాన్ని నమ్మేవాళ్ళు కూడా, ఇప్పుడు నమ్మేవాళ్ళు ఉంటేనే కదా చెప్పేవాడు చెప్తాడు. నమ్మేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చెప్తారండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, జరగబోయేది చెప్పగలిగిన వాడు దేవుడు అక్కడే. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనుషులు ఎవరు చెప్పలేరండి. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆమె వెళ్ళిందటండి. ఒక ఆమె వెళ్ళి ఏడ్చేసిందంట పాస్టర్ గారి దగ్గర. ఎలాగంటయ్యా, అప్పుల బాధ భరించలేకపోతున్నాను. యేసయ్య నోటి నుంచి వచ్చే ప్రతి మాట అగ్ని వంటిదండి. యేసయ్య నోటి నుంచి వచ్చే ప్రతి మాట గొప్ప కార్యాలు జరిగించేది. యేసయ్య నోటి నుంచి వచ్చే ప్రతి మాట పరిస్థితులను మార్చేది. యేసయ్య నోటి నుంచి వచ్చే ప్రతి మాట చచ్చిన వారిని బ్రతికించే మాట. యేసయ్య నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఉన్నది లేనట్లును, లేనిది ఉన్నట్లు చేసి మాట. ఒక దైవజనుని దగ్గరికి ఒక ఆమె వెళ్ళిందట. వెళ్ళి ఏడ్చిందట, అయ్యా మాకు అప్పుల బాధలు ఉన్నాయి, చాలా అప్పు ఉందండి, ఇంట్లో వండలేకపోతున్నామండి, వండుకొని తినలేకపోతున్నాం. అంటే పాస్టర్ గారు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ మాట నీతో పంచుకున్నాను. ఆ మాట ఏంటంటే 3 నెలల్లో మీ అప్పులు తీరిపోతాయి అని చెప్పాడట. ఎన్ని నెలలు? 3 నెలల్లో తీరిపోతాను. ఆ మాట ఎలాగుంటుందండి? నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్తాను. నా మాట ఎలాగుంటుంది చెప్పండి అమ్మా? నా మాట ఎలాగుంటుందండి? అది మాట ఎలా ఉంది? 3 నెలల్లో అప్పులు తీరిపోతాయి అన్నాడండి. అయ్యో బాబు, దేవుడు మాట్లాడేసాడు నిజంగా. అసలు ఎలా తీరుతాయి, ఏ రకంగా వస్తుంది, ఇది సాధ్యమేనా అని ఆలోచన ఉండదండి. అబ్బా 3 నెలల్లో తీరిపోతాయని ఈమె గంతులేసుకుంటూ వెళ్ళిపోయిందండి. 3 నెలలు అయిపోయిందండి. ఇంకో 3 నెలలు అయిపోయింది. 3 నెలలు గడువు పెట్టేసింది కదా. పాస్టర్ గారు చెప్పారు 3 నెలలు తీర్చేస్తాం, ఏమేమైనా సరే. చాలా పౌరుషంగా చెప్తున్న మాట. దేవుడు చెప్పేశాడు, మీకు ఏమైనా తెలుసో తెలియదు కానీ దేవుడు చెప్పాడా మాట? దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పాడు? ప్రవక్త చెప్పాడండి. 3 నెలలు అయినా బాకీలు తీరలేదండి. ఇంకో 3 నెలలు చూశారు. ఎందుకంటే 3 నెలలు టైం ఇచ్చింది కదండి. అలా 3 నెలలు టైం ఇచ్చారు. 6 నెలలు అయిందండి. 6 నెలలు అయినా సరే ఒక్క బాకీ కూడా తీరలేదండి. ఎంత ఉన్నది ఎంత అయిందండి. ఎందుకంటే 6 నెలలు మళ్ళీ ఏం కలుతుంది? వడ్డీ కలుతుంది కదా. ఎంత ఉండదు కదా, ఎంత అయిందండి. వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసారండి. కొడతాకు సిద్ధమైపోయారు. కొట్టేస్తాం, నిన్ను ఊరుకోవండి అన్న. నువ్వు చెప్పిన టైం అయిపోయింది, మేము 3 నెలలు ఇచ్చా అయిపోయిందంటే ఇప్పుడు లబోదిబో పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. వచ్చి, అయ్యా అప్పులు తీరలేదయ్యా, అందరూ కొడతాకు వస్తున్నారు అంటే బలంగా ప్రార్థన చేశారు. ఆమె ఎదురుగుండా యేసు నామములో అని ప్రార్థన చేసి వాడే చెప్పాడు, ప్రభుని మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, నిన్ను కొడతాకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా తల దించుకుని వెళ్ళిపోతారు కానీ నిన్ను కొట్టరన్నారు. ఏమన్నాడు? నిన్ను కొడతాకు వచ్చారు కదా, ఈ కొడతాకు వచ్చిన వాళ్ళు అందరూ తల దించుకు వెళ్ళిపోతారు, ఎవరు నిన్ను నీ ఒంటి మీద చేయరు, దేవుడు చెప్తున్నాడు ఆ మాట అన్నాడు. సరే, పప్పు తిరుపతి కొట్టుకోకుండా ఉండి చాలు అనుకుందండి. అందుకని ఇంటికి వచ్చేసి ధైర్యంగా, చాలా ధైర్యంగానండి
కొడతారని చెప్తే ఏం చేయను, తాళం వేసి వెళ్ళిపోయాను. ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారు, అప్పుల బాధ పళ్ళకి ఇంటికి తాళం వేసేసి పక్క ఊరు ఇంకో ఊరు వెళ్ళిపోతున్నారు. అప్పులకి సమాధానం చెప్పలేక. అవునా కాదు చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అదే పని చేస్తున్నారండి. ఇది హాయిగా ఇంట్లో పడుకుంది, తలుపు వేసుకున్నాను, ఇంట్లో పడుకుని ఉంటే వచ్చేసారండి అప్పులు. తలుపు కొట్టారు. ఈ లోపల ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తారు, భయవేసి తలుపు తీర్తలేదని తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి పచ్చడి చేసేసి వెళ్ళిపోయారండి. మనుషులు ఎలాంటివి నమ్ముతారండి? ఎలాంటివే నమ్ముతారు. దేవుడు చెప్పలేదు కదండి ఇది. ఏమండి గమనించండి, ఇటువంటి మాటలు మీరు నమ్మొద్దండి. బోధకులు చెప్పేటువంటి వాక్యాన్ని మీరు నమ్మండి. బోధకులు చెప్పే సొల్లును సోదిని మీరు నమ్మొద్దు. బోధకుని వెనకాల ఉన్న ప్రభుని మీరు చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రవచనం చెప్పి బోధకుడే గొప్పవాడైతే ఆ ప్రవచనాన్ని ఆ బోధకుల నుండి చెప్పించేవాడు ఇంకా, ఒక స్వస్థపరిచే బోధకుడే గొప్పవాడైతే అతనిలో ఉండి స్వస్థత చేకూర్చేవాడు ఇంకా గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన శుక్రవారం రాత్రి చాలా రోజుల నుంచి నిలిచున్నటువంటి దురాత్మ ఒక్క ప్రార్థనకి, చిన్న ప్రార్థనకి విడిచి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రాన నేను ఏదైనా గొప్పవాడినా? ఏమండి, నా ప్రార్థన విని దేవుడు కార్యం జరిగించాడంటే నేను గొప్పవాడినా? ఆ కార్యం జరిగించిన ప్రభువు గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు నాతో ఎలాగుందో రిప్లై ఇవ్వలేదు, కానీ నేనే 2 సార్లు ఫోన్ చేసి అడిగాను. ఎందుకంటే ప్రభు నా ప్రార్థన విన్నాడా లేదా, కార్యం ఎంతవరకు ఆయన జరిగించాడు, ఎంతవరకు ఆయన స్వస్థత ఇచ్చాడు. ఎందుకంటే స్వస్థత చేకూరకపోతే మరలా ఏం చేయాలి? మరలా ప్రభుని అడగాలి. ఎప్పుడైతే వాళ్ళు బాగున్నదన్నారు, దేవుడు కార్యం జరిగించాడని చెప్పారు, ప్రభు సన్నిధిలో ఆయన్ని మాత్రమే నేను స్తుతించాను. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా ఈ దీనదాసుని మీద ఎంత ప్రేమ? మనుషులు అవయాలనగా చూస్తున్నారు, రక్త సంబంధికులు పనికి మాలిన వానిగా చూస్తున్నారు. ఎందుకయ్యా నన్ను ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావు, ఎంతగా చూస్తున్నావు అని ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నవారే నిన్ను కాదనుకోకుండా నిన్ను నడిపించే దేవుడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఇక్కడ ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు రేపు ఏమి సంభవిస్తుందో తెలీదు, కానీ రేపును కూడా నిన్నటిలాగా చూడగలిగిన వాడు ఎవరండి? అమ్మా వింటున్నారా? రేపటిని కూడా మనకి నిన్నేం చేసామో తెలుసు, కానీ రేపేం జరుగుతుందో మనకు తెలీదు. రేపటిని కూడా నిన్నటిలాగా చూడగలిగిన వాడు ఎవరండి? సర్వజ్ఞాని యేసయ్య. ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు చెప్తాను. ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడు. ఆమె యేసు ప్రభుతో మాట్లాడి, అయ్యా మీకు తెలుసా మేము ఎంత భక్తిపరులము, మేము ఈ కొండ మీద దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎక్కడ? ఈ కొండ మీద ఆరాధిస్తున్నాం. ఇదిగో మా పితరులు వారి పశువులు వారు త్రాగిన తర్వాత మాకు బావులు కూడా ఇచ్చారు. ఇదిగో యాకోబు బావి. ఏముందండి? ఇదిగో యాకోబు బావి. మేము అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఈ బావి నీళ్ళు తాగుతున్నాం. అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఈ బావి నీరు తాగుతున్నాం. దేవుడు మాకు సహాయం చేశాడు, మేము భక్తిపరులమయ్యా అని చెప్పింది. మనమైతే ఏమనుకుంటాం చెప్పండి? ఏమండి, ఎంత భక్తిపరులు అనుకుంటాం. ఈవిడేమంటుంది? ఈ కొండ మీద నేను ఆరాధిస్తాను. ఒకడు అంటాడు, నేను తెల్లారి గట్ల ఎన్ని గంటల ప్రార్థన చేస్తాను మీకు తెలుసు. నీ బతుకు మారినప్పుడు ఎన్ని గంటల ప్రార్థన చేస్తే నీకు సుఖమేముందండి? నీవు ఎవరిని ప్రేమించలేవు, అందరు నువ్వు దేశిస్తూ ఉంటావు. నువ్వు ఎన్ని గంటల ప్రార్థన చేస్తే? ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, సన్నిధికి నేను సన్నిధికి రాకపోయినా సరేనండి, పొద్దున్న 3 గంటలకు లేచండి 6 గంటల దాకా ప్రార్థనలోనే ఉంటానండి. మందిరానికి రా, నువ్వు ఎన్ని గంటల ప్రార్థన ఉంటే సుఖమేముంది? అర్థమైందా? నా మాట అర్థమైందా, అర్థం అవ్వలేదా? అవునండి.
నీ బ్రతుకు మారినప్పుడు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే సుఖమేముంది? ఈ స్త్రీ అంటుంది, అయ్యా ఆ కొండ మీద మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఈ బావి నీళ్లు తాగుతున్నాం, దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ బ్రతుకు చెప్తాను రా అమ్మ, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా, దేవుణ్ణి స్తుతిస్తున్నావు కదా, నీ బ్రతుకు చెప్తాను చూడండి అని ఆయన అన్నాడు. తెలుసా, నీకు 5 భర్తలు ఉన్నారు అన్నాడు. ఏమన్నారు అన్నాడు? 5 భర్తలు ఉన్నారన్నాడు. దాని బ్రతుకు ఎవరికి తెలియదు అనుకుంది? మన బ్రతుకు ఎవరికి తెలియదు అనుకున్నాం? చెప్పండి, మన బ్రతుకు ఎవరికి తెలియదు అనుకున్నాం? దేవునికి తెలియదు అనుకున్నాం. నువ్వు మనుషులకు తెలియకపోవచ్చు, నీ స్థితి, నువ్వు చేసే పనులు నీ భార్యకు తెలియకపోవచ్చు, నువ్వు చేసే పనులు నీ భర్తకు తెలియకపోవచ్చు, నువ్వు చేసే పనులు నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, నువ్వు చేసే పనులు నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ నీ బ్రతుకు యేసుకి తెలుసు. ఆమెతో అన్నాడు, నీకు 5 భక్తులు ఉన్నారని. ఇప్పుడు కూడా ఇంకోడు ఉన్నాడు, ఆడు కూడా నీకు భర్త. అయ్యో, నేను ఎప్పుడు ఈయనతో మాట్లాడలేదు, ఎవరితోటి? యేసుతో మాట్లాడలేదు, ఎప్పుడు ఆయన మా ఊరికి వచ్చినట్లేరు. నా బ్రతుకంతా చెప్పేస్తున్నాడు ఈయన, నా బ్రతుకంతా చెప్పేస్తున్నాడు అనుకుని ఆమె ఏమనుకొని తెలుసా, ఈయన దేవుడు, ఈయన సర్వజ్ఞాని, ఎందుకంటే నా బ్రతుకును చూసినట్టుగా చెప్తున్నాడు. నా ఇంటి పక్కోళ్ళకే నాకు బ్రతుకు తెలియదు. ఎవరికి తెలియదు? నా ఇంటి పక్కోళ్ళకే తెలియదు, అంత జాగ్రత్త పడ్డదండి. కానీ ఎవరికి తెలిసిందండి? యేసయ్యకి తెలిసింది. ఆమెకు 5 భర్తలు ఉన్నట్టు, ఇప్పుడు ఒకడు వస్తున్నట్టు, అతను కూడా ఏమ్మా అంటే చెప్తారు తెలుసండి, లివింగ్ రిలేషన్ అని చెప్తారు. ఎవరి రిలేషన్ అట? ఈనాడు దీనికి పెట్టిన పేరేంటి తెలుసా? భర్త ఉంటాడండి, కానీ ఎవడెవడో వచ్చిపోతూ ఉంటాడండి. ఏంటమ్మా అని పక్క వాళ్ళు అడిగితే లివింగ్ రిలేషన్ అండి. ఏ రిలేషన్? భర్త లేకుండా ఇంటికి మగోడు వస్తున్నాడంటే ఆ రిలేషన్ ఏ రిలేషన్ అంటారు? ఈ రిలేషన్ అంటారా? దీనికి కొత్త పేరు పెట్టారు, లివింగ్ రిలేషన్. కలిసి ఉంటే తప్పేంటి? కలుసుకుంటే తప్పేంటి? తప్పే. ఒక స్త్రీ తన భర్తను కాకుండా వేరే పురుషునితో ఉంటే అది పాపము. ఒక పురుషుడు తన భార్య కాకుండా వేరొక స్త్రీతో ఉంటే అది కూడా పాపమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు పైకి గట్టిగా చెప్తామా? యేసయ్య ఆమె బ్రతుకును చూస్తాడు కాబట్టి ఆమె ఊర్లోకి వెళ్ళి ఏం చెప్తుంది? నా మాటను బట్టి రండి అని చెప్పట్లేదని, నేను చేసిన పనిని గూర్చి నాతో చెప్పిన వాణిని మీకు చూపిస్తాను, నా బ్రతుకును గూర్చి చెప్పిన ఆయన్ని చూపిస్తాను, రండి రండి అని తీసుకొచ్చింది ఆయన. అర్థమైందా? రేపు మనకు తెలియదు, నిన్న మాత్రమే మనకు తెలుసు. కానీ నిన్నటి దినాన్ని కూడా రేపటి దినాన్ని చూడగలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నతానీయులతో అన్నాడు ప్రభువు. నతానీయులు చెట్టు కింద కూర్చుని ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడండి? ధ్యానం చేస్తున్న నతానీయుల్ని పిలుపు వెళ్ళి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. నతానీయులు ఇంకా వస్తూ ఉండగానే ప్రభు అంటున్నాడు, నతానీయేలు అని పిలిచి, ఇతడు నిజముగా ఇజ్రాయేలుడే, ఇతడు నిజంగా దేవునికి సంబంధించిన వ్యక్తే, ఇతడు నిజంగా పరలోకానికి సంబంధించిన వ్యక్తే అని నతానీయేలు గురించి ప్రభు చెప్తున్నాడు. నతానీయేలుకు డౌట్ వచ్చింది, నేను ఎప్పుడు నా సాక్ష్యాన్ని ఆయనతో నేను పంచుకోలేదు. ఏం చేయలేదు? నేను ఎప్పుడు నా సాక్ష్యాన్ని ఆయనతో నేను పంచుకోలేదు. మరి నా గురించి ఆయన చెప్తున్నాడు ఏంటని మనసులో అనుకున్నాడట. నతానీయేలు ప్రభుని అడుగుతున్నాను, నేను అలా తెలుసు ప్రభు అని. అప్పుడు నువ్వు ఆ చెట్టు కింద కూర్చుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నప్పుడే నేను నిన్ను చూశాను. అప్పుడు నతానీయేలు అంటే, నువ్వు దేవుని కుమారుడివయ్యా, నువ్వు చెట్టు కింద కూర్చుని ఉండుట చూశానని నువ్వు ఎలాగంటున్నావా? నీ గురించి నాకు పూర్తిగా తెలుసు, నీవు నన్ను వెంబడించు, వీటికంటే గొప్ప కార్యాలు నీవు
చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు బావి దగ్గర ఉన్న ఆ స్త్రీ బ్రతుకును చూసిన దేవుడు, నతానియేలు చెట్టు కింద కూర్చున్నాడు చూసిన దేవుడు, అలాగే పట్టణములు ఆ గ్రామములు కట్టబడిన గాడిదను చూసిన దేవుడు నీ దేవుడు. ఆయన సర్వజ్ఞాని. చెప్పండి అందరి గట్టిగా మాట. అంటే నీ బ్రతుకు ఆయనకి పూర్తిగా తెలుసు. భక్తుడైన దావీదు అంటున్నాడు దీన్ని గూర్చి 139వ కీర్తన మొదటి వచనం చదవనము. యెహోవా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకునుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుచుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించును. అయిపోయిందమ్మా. 139వ కీర్తన 7-8 వచనాలు చదువు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఎక్కడికి పోవుదును? నేను ఆకాశముకి ఎక్కినను. నేను ఆకాశమునికి ఎక్కినను. నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు నేను పాతాళములో పడి ఉన్నా. నీవు అక్కడ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సర్వజ్ఞాని. ఆయన లేని చోటంటూ ఏది లేదు. ప్రియమైనటువంటి వారరా, ద నేచర్ ఆఫ్ డివైన్ అనగా ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసే సర్వజ్ఞాని. ఆయన భవిష్యత్తును కూడా చూడగలిగినటువంటి దేవుడు. వీరేమనుకున్నారు? యేసు ఈయన ఎవరు అంటే ఈయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఈయన జరగబోయే దానిని కూడా జరిగినట్టుగా నిన్నటి దినములాగా చూడగలిగినటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఈయన ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన దేవుడు. దేనికంటే యుగ యుగాలలో జగజగాలలో ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవుడు దేవుడు. పేతురు గారు కలవరపడుతున్నారు. చెప్పండి గట్టిగా. గలిలయ సముద్రంలోకి గాలమే ఏమేమన్నాడు? గాలమేమన్నాడు అటండి. గాలం ఎత్తే ఒక శాప పడుతుంది. ఆ శాపను పైకి లాగితే ఆ శాపను చేతిలోకి తీసుకొని ఆ శాప నోరు తెరితే అందులో నీకు కావలసినటువంటి డబ్బు అందులో ఉంది. ఎక్కడుందట? శాపలో ఉందటండి. ఆ డబ్బు తీసుకుని నీకు నాకు పన్ను కట్టే. ఏం కట్టడానికండి? పన్ను కట్టడానికి ఏం లేదట. డబ్బులు లేవటండి. ఎవరి దగ్గర? పేదరి దగ్గర. ఇటు పక్క తిరుగుతున్నాడు, అటు పక్క తిరుగుతున్నాడు, కలవరపడుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఎలవయ్యా ఎందుకు కలవరపడుతున్నావు? గాలం పట్టుకెళ్ళు. ఏమట్టుకెళ్ళమన్నాడు? గాలం పట్టుకెళ్ళమన్నాడు అండి. ఏమన్నాడు? వేసాడండి. ఎత్తనట ఒక శాప పడ్డదట. శాప పడ్డప్పుడు దాన్ని చేతిలోకి తీసుకుని దాన్ని నోరు తెరిస్తే నీకు నాకు కావలసినటువంటి సెకేలు అందులో ఉంది, డబ్బులు అందులో ఉన్నాయి. అవి తీసి నీ పన్ను నా పన్ను కూడా కట్టేయి అన్నాడు. పేతురు యేసు ప్రభు చెప్పినట్టు గాలం వేసి శాపం తీసేటప్పటికి అందులో ఏం చేసింది? అమ్మ, సముద్రంలో ఉంది శాప. ఆ శాప కడుపులో ఉన్న నాన్ను ఆ యొక్క సెకేలు నీకు అమ్మాయికి ఎవరికైనా కనబడుతుందా? అవునండి. ఎవరు చూశారు చెప్పండి.
గట్టిగా చెప్పాలి. ఎవరు చూశారు? ప్రభు చూశాడండి. నేను ఈ సెకేలు ఎందుకు వచ్చింది దాని కడుపులో కానీ నాకు ఆలోచన వచ్చింది. ఈ సెకేలు, ఈ డబ్బులు అందులోకి ఎందుకు వచ్చినాయి అని ఆలోచన. అయితే బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అండి, ఐగుప్తులకు ఒక ఆచారం ఉందండి. ఐగుప్తుల ఆచారం ఏంటో తెలుసండి? నీటిని పూజిస్తారు. ఏంటి? నీటిని పూజిస్తారు. మనోళ్ళు కూడా పూజిస్తారండి. ఎలాగ? జలదేవతగా పూజిస్తారు. అవునండి. ఎప్పుడైనా మనోళ్ళు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, గోదావరి మీద నుంచి కృష్ణానది మీద నుంచి వెళ్తున్నాయి అనుకొని జేబులో చిల్లర తీసి ఏం చేస్తారు? అందులో వేస్తారు. ఎందుకంటే అందులో చిల్లర ఎత్తే జేబు ఏమవుతుంది అనట? చెప్పండి అమ్మా. జేబు నిండుతుందని జేబులో తీసి రూపాయి అందులో వేస్తారండి. ఈ ఇజ్రాయేలీలు 420 సంవత్సరాలు పైబడి ఎక్కడ ఉన్నారండి? ఐగుప్తు దేశంలో ఉన్నారు. వాళ్ళ అలవాట్లు కూడా వీళ్ళకి వచ్చేసినాయి. వీళ్ళు ఈ దేశం వచ్చినా సరే అలవాటు పోలేదండి. ఆ సెలరే దాని మీదకి ఇసిరి అని దాన్ని పెట్టుకునే అలవాటు ఉంది. ఏం చేసేదండి? అందులో వేసి. కొంతమందికి ప్రభులోకి వచ్చిన ఆచారాలు పోవండి. వాళ్ళకి ఇంకా కొత్త బట్టలు కట్టుకుంటే కాలర్ కాడ ఒక పసుపు బొట్టు, చొక్కా కింద ఒక పసుపు బొట్టు పెట్టే అలవాటు ఉంది. ఈరోజు ఇంట్లో శుభకార్యం జరిగిందనుకో గడపకు పసుపు రాసే అలవాటు ఉందండి. ఇంటికేమో పచ్చ తోరణాలు కట్టేది. మొన్న సంవత్సరాలు వచ్చింది, చాలా గృహాలు చూశానండి నేను. ప్రతి గృహానికి ఎక్కువ కడితే కనపడిపోతాయని ఆ మూలనోడు గుచ్చారు, ఈ మూలనోడు గుచ్చారు, ఆ మూలనోడు గుచ్చారు. ఎందుకమ్మా అంటే పచ్చగా ఉండాలని. ఎన్ని రోజులు ఉంటుంది పచ్చదనం? ఏమండి, గుచ్చిన మామిడాకులు ఎన్ని రోజులు ఉంటాయి పచ్చదనం? మనం ప్రభులోకి వచ్చామంటే మన ఆచారాలను, మన అలవాటులను, మన పద్ధతులను మనం సిలువ వేసేయాలి. అంతేగాని అయ్యే ఆచారాలు పట్టు కూర్చుంటే ఇంక నీలో ఏమి లేదు, మారు మనస్సు లేదే, నీలో మార్పు లేదే. ఈ సెకేలు అందులోకి వెళ్తుంది. ఏది మింగిందట? శాప మింగిందట. ఏయటం ప్రభుకి తెలుసు, శాప మింగటం ప్రభుకి తెలుసు. దాని కడుపులో ఉండకూడదు. ఎవరు చూశారండి? ఏమండి, దాని కడుపులో ఉన్నది కనపడాలంటే దాన్ని పట్టుకెళ్ళి స్కానింగ్ తీస్తే అందులో ఉన్న నాణ్యం కనపడుతుందండి. కానీ నా యేసే కనపడుతుందంటే అర్థం చేసుకోండి, నీటిలో ఉన్న నాణ్యాన్ని దేవుడు చూశాడు. నాణ్యం అది మింగింది. మింగి ఏం చేస్తుంది? గొంతుకులోనే ఉందండి. ఎక్కడుంది? గొంతుకులోనే ఉందండి. అది కూడా ప్రభు చూశాడండి. గొంతుకులోనే ఉంది కాబట్టి అది ఇంక నేను చచ్చిపోతాను, ఈ చచ్చిపోయేది ఇక్కడ చచ్చిపోతాను ఎందుకని గేలాన్ని అట్టుకుందండి. పైకి లాగాడు. ప్రభు చెప్పాడు కదా, తీసేటప్పటికి దాని నోట్లో ఆ సెకేలు ఉంది. ఆ శాప నోట్లో ఉన్న సెకేలను ఎవరు చూశారండి? ఎలా చూసావయ్యా? ఆయన కన్ను చాటైంది లేదు, మరుగైంది లేదు. ఆ కన్ను అలాంటి కన్ను తెలుసండి, ఎక్స్రే కన్ను. గట్టిగా చెప్పండి, ఎక్స్రే కన్ను. ఇక్కడ భక్తులైన దావీదు అంటున్నాడు, నేను ఆకాశానికి ఎక్కి వెళ్ళిపోతానా, అక్కడ నువ్వు ఉన్నావు. నేను జలముల్లో వెళ్తానా, అక్కడ నువ్వు ఉన్నావు. నేను అగ్నిలో ఉన్నానా, అక్కడ ఉన్నావు. దేవుడు సర్వజ్ఞాని. ఇందు కలడు అందు లేడని బయట వాళ్ళు అంటుంటారు కదండి. ఎవరి గురించి చెప్తున్నారు? మన దేవుడు లేని చోటు అంటూ ఏది లేదు. ఈ స్తంభంలో ఉన్నాడు, ఈ చెట్లో ఉన్నాడు, ఈ పొట్లో ఉన్నాడు, ఈ గొట్లో ఉన్నాడు, ఈ పశువులో ఉన్నాడు, ఈ పాములో ఉన్నాడు, ఈ చేపలో ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కదా అని నీటినేమో నీటిలో ఉన్నాడు కదా, నీటినేమో నీటి దేవతని, ఆకాశాన్నేమో ఆకాశ దేవతని, సూర్యునేమో సూర్యదేవుడని, చంద్రునేమో చంద్రదేవుడని. అంటే ఆయన దేంట్లో అయితే ఉన్నాడో దాన్ని అల్లా దేవుడు చేసుకున్నారు. అందుకే మిగిలిన వారికి మనకు ఉన్న తేడా ఏంటంటే, మనము సృష్టికర్తను పూజిస్తున్నాం, వారు చెప్పండి, మనం ఎవరిని పూజిస్తున్నాం? సృష్టికర్తను పూజిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడు, మనం సజీవుడని దేవుని ఆరాధిస్తున్నాం. లోకం ఏం చేస్తుందంటే సృష్టిని
పూజిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు కలవరపడ్డాడు. పేతురు కలవరాన్ని తీసేశాడు. ప్రజలు అట్టండి కలవరపడుతున్నారు. ఈయనెవరండి? సర్వజ్ఞాని అయి ఉన్నాడు. సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఈయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అనడానికి లేదండి. ఆయన లేని స్థలం అంటూ ఏది లేదు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో కూడా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసండి? గాడిద ఎక్కడ ఉంది, గాడిద ఎలా ఉన్నది, గాడిదకి ఏం కావాలి? గాడిద ఎక్కడ ఉంది? ఆయన గాడిదను చూస్తున్నాడు కదా. గాడిద ఎక్కడుంది? ఎదుటిగా ఉన్న గ్రామములో ఒక 2 రోడ్లు కోడడి దగ్గర అది కట్టబడి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా ప్రభువు చూడలేదనుకోండి, వెళ్ళి పలానా వాని ఇంట్లో ఉంటుంది తీసుకురండి అని చెప్తాడు తెలిసినవాడు. కానీ అది ఎక్కడుందో ఆయన చూస్తూ ఉన్నాడు. అది అక్కడ కట్టబడదు. ఒక స్టాట్యూ ఉన్నది అనుకోండి. మనం ఎవరైనా చర్చికి ఎలా రావాలని అడిగారు అనుకోండి, మెయిన్ రోడ్డు మీద రండి, అక్కడ గాంధీ గారి బొమ్మ కనపడుతుంది. ఏం చెప్తా? గాంధీ గారి బొమ్మ కనపడుతుంది. దాని పక్కన ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ అట్టుకుని కడకు వచ్చేనని ఒక ల్యాండ్ మార్క్ చెప్తామండి. అంతేనండి. ప్రభువు అక్కడ ఒక స్టాట్యూ ఉంటుంది, ల్యాండ్ మార్క్ చెప్పట్లేదు. మీరు ఎదురుగున్న గ్రామంలోనికి వెళ్ళండి, కట్టబడిన గాడిద పిల్ల మీకే కనబడుతుంది. అది ఎక్కడుందో ఆయన చూశాడు. ప్రభు ఈరోజు ఎంతో తేటగా నాతో మాట్లాడు నాయన. మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో మీరు ఫలింపు చేయండి. మా హృదయంలో మీరు ఫలింపు చేయండి అయ్యా. ఆనాటి ప్రజల్లో ఒక గుంపుకి నీవెవరో తెలియక కలవరం చెందును. ఈనాడు కూడా ఒక గుంపుకి నీవెవరో తెలియక వారు కలవరం చెందుతున్నారు ప్రభా. ఏంటి ఈ యొక్క యేసును గూర్చిన సువార్త ఇంతగా వ్యాప్తి చెందుతుంది? ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారు అనేది తెలియక వారు కలవరం చెందుతున్నారు. నాయనా మాట్లాడు నాయనా, నీవు సర్వజ్ఞానమై ఉన్నావు. అవును నాయన. మరి నాయన రేపును కూడా నిన్నటిలాగా నువ్వు చూడగలవు ప్రభా. నాయనా రెండవది, నువ్వు సర్వాంతర్యామివి అనగా నీవు అన్ని స్థలాల్లో, అన్ని జీవరాశులలో నువ్వు ఉన్నావు. నాలో ఉన్నావు, మాలో ఉన్నావు, ప్రతి వారిలో నువ్వు ఉన్నావు ప్రభా. నిన్ను ద్వేషించే వారిలో ఉన్నావు, నిన్ను పూజించే వారిలో ఉన్నావు. నైనా ఎంతమంది అయితే ఈ వర్తమానం ఉన్నారు, వారి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్.